మన ప్రెస్ విలేకరుల సమావేశంలో విలేకరులకు పేరు పేరున జేబీములు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను, మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో 2011లో జరిగిన కులగణన తీసుకొని ఇప్పుడు చేసిండంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి చైర్మన్ అయిందే మాకు నష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదెల పచ్చాన ఉంటాడని గుర్తు. మా తాజాగా ఇప్పుడు కులగణన ఇప్పుడు బీసీలకు చేస్తున్నారు, మాది కూడా కులగణన చేసి న్యాయమైన పద్ధతిగా 8% చేస్తే మాలలకు న్యాయం అవుతుందని మేము భావిస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న మీరు శ్రద్ధ తీసుకొని కృష్ణమాదిగకు టైం ఇచ్చి నీవు ఇంటికి పిలిచి కృష్ణమాదిగనే కమిషనర్ అయ్యండు. కృష్ణమాదిగ చెప్పినట్టు నేను ఇంటా అంటుండవు. మాలలో మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాలలు 0 చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు కమిషనరు కృష్ణమాదిగనే అయిపోయా. ఏబిసిడి వర్గీకరణ ఫైలు కృష్ణమాదిగ చూపించి నీ పక్కల కూర్చోబెట్టి చదువుతుంటే మేము ఏం చేయాలి? అంత కుట్ర జరిగింది. మాలల మీద కుట్ర చేసుకొని మన కృష్ణమాదిగ గారు నేతకాన్నోళ్ళను పక్కకు పెట్టి మాలోళ్ళ దాంట్లో తీసేయాలి, మార్లను కూడా తీసేయాలి. మాలోళ్ళ దాంట్లో చిచ్చు పెడుతున్నాడు మండల కృష్ణమాదిగ. నీకు ఇదేనా మండల కృష్ణమాదిగ? నీవు ఏమి ఉద్యమాలు చేసినావు? నీవు అమాయకులైన మాదిగోళ్ళను మోసం చేస్తున్నావు. మాదిగోళ్ళది అయిపోయింది, మాలోళ్ళ వినవాడు నువ్వు. నేతకాన్నోళ్ళను ఆ గ్రూపులో పెట్టాలి, మాలోళ్ళ దాంట్లోకి వెళ్ళి తీసేయాలి, మార్లను తీసేయాలి అననికి నువ్వు కమిషనర్వా? నువ్వు ఏంది నీ కథ ఏది చెప్పు? అది మానుకో. అయినా మాదిగలకు ఇచ్చిన రెస్పాన్స్ మాలలకి లేదు. కాంగ్రెస్ పార్టీలో మేమెంతో ఓట్లేసి మేము గెలిపించినందుకు మాకు 0.5 చొప్పున ఇస్తే మాకు ఏడా అన్యాయం జరుగుతుంది. దీంట్లో ఉపకులాలు ఉన్నాయి, బ్యాగరులు ఉండరు, దీంట్లో నేతకానోళ్ళు ఉండం, దీంట్లో బుడబుడు కళ్ళు ఉండరు. చాలా కులాలకు ఎక్కడని మేము చేయాలని కూడా మేము మనవి చేస్తున్నాము. అది మనసులో పెట్టుకొని న్యాయమైన పద్ధతిగా కులగణన చేసి మళ్ళా మాకు న్యాయం జరిపేటట్టుగా 8% చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చేయని ఎడల మా నేతగాని వెంకటేష్ గారు నీకు ఏం అర్హత ఉందని నువ్వు తిడతావు? ఇదే కన్నాను నీ అర్హత ఏంది వెంకటేష్? నీ బతికెంత, నీవెంత? ఖబర్దార్ వెంకటేష్ గారు నేత. కానీ నీవు ఒకసారి ఎంపీ అయినా పద్ధతే లేదు నీది. అరే ఎంతో జాతికి పని చేస్తోళ్ళను కూడా తిడతావా నువ్వు? నువ్వు ఎవరికి చేస్తున్నారా భయ్? నువ్వు నక్కమారి చిత్తులు అంటావా? నీకు అంతకన్నా
నక్కమారి తిత్తులోడు జాతికి అన్యాయం చేసినోడు వెంకటేష్ గారు. మేము తలుచుకున్నామంటే బాగుండదు వెంకటేష్, నీవు ఏమని నీ మనసులో ఏముందనుకున్నది చెప్తున్నారు భయ్. నువ్వు ఏమనుకున్నావు? నువ్వు అంతకన్నా మనవోతువు, నువ్వు సోమరిపోతువు. ఖబర్దార్, నువ్వు ఏ ఊరు సోమన్న మాలోళ్ళు మెడలు తిరగకుండా బలిచిండ్రా? నువ్వెంత బలిచినవురా భయ్? నీవు అడ్డంగా దున్నపోతులాగా బలిచినావు. ఏబూరు సోమన్న జాగ్రత్త, మాటలు మాట్లాడిందంటే దానికి చూసి మాట్లాడు. మాలోళ్ళు దుబ్బక తిండ్రి, మాలోళ్ళు దోసుకుండ్రి, ఇవే మాటలు మీకు. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు 20,800 జాబులు తినేసిర్రు మీరు. మీరు మీరు దొబ్బక తిన్నారు, మీరు జాబులు తిన్నారు, మమ్మల్ని అంటారా? ఇది మానుకోండి. ఇది మానుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎవడు చూసినా మాలలో కలచడా? మాలలో లేవా? మాల జనాభా కూడా 30 లక్షల మాలలో ఉన్నాం, బరాబారి ఉన్నాం. 30 లక్షల మాలలో ఉన్నాం. మాల ఎమ్మెల్యేలారా, మీరు మొత్తం మీ కుటుంబానికి జరిగితే అన్యాయం మాట్లాడరా? జాతికి జరిగినప్పుడు మీకు ఎక్కడికెళ్ళి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అనుకున్నారు? మాల సామాజిక వర్గంగా గురించి సీట్లు వచ్చినాయి. మాలల గురించి మాట్లాడనప్పుడు మీరు ఏంటికి ఎమ్మెల్యేలు? ఏం చేయడానికి ఉన్నారు ఎమ్మెల్యేలు? ఏం చేస్తారనుకున్నావు? ఒక మాట అన్యాయం జరిగింది మా ఊళ్ళో కానీ మాట్లాడాలే కదా. మాట్లాడాలని అర్హత లేనప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చున్నది ఏంటికి? మీ జాతికి ఏ జాతికి ఆ జాతి మాట్లాడుతున్నారు. వాళ్ళు బీసీలకు అన్యాయం జరుగుతా వాళ్ళు మాట్లాడుతున్నారు, మాదిగోళ్ళకు జరుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, రాయ నరసింహాలు మాట్లాడుతున్నారు. మీకు ఏమొచ్చింది ఇప్పుడు? అందు గురించేనే ఎమ్మెల్యేల ఇల్లు, డిప్యూటీ సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం ఒక్కరొక్కరిది. మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు మీ ఇండ్లు కూడా ముట్టడి చేస్తామని కూడా మేము కోరుతున్నాం. ఈ రోజుల్లో మేము చేసే పని మేము చేసినాం. మీరు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మాలలకు 5% ఏదయ్యా ఇంకా పెంచాలని కూడా మాట్లాడలేదు. అన్యాయం జరిగిందన్నా లేదు, ఒక మాట నోరు తెచ్చాడు లేదు. అందు గురించని దయచేసి డిప్యూటీ సీఎం ఇల్లు ముట్టడి, మాల ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి మొత్తం అద్దాలు ధ్వంసం చేసేటట్టు లక్షలాది మంది ఏడ ఉంటే ఆడ అడ్డుకోవాలి మాల ఎమ్మెల్యేలను అని పిలుపునిస్తున్నాం అని కూడా మేము మనం చేస్తున్నాం. ఎన్ని దినాలు 30 సంవత్సరాల నుండి పోరాటం చేసి న్యాయమైన పోరాటం మాది కాదంట కేటీఆర్ అంటాడు. కృష్ణమాదిగ పోరాటం చేసి న్యాయంగా వచ్చిందంట. మేమేం అన్యాయం చేసినాం? కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడతాడు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి. మేము కూడా ఉద్యమాలు చేసినాం, మేము కూడా పోరాటం చేసినాం. మాలలో కూడా అన్యాయం జరిగిందని కూడా మేము మనవి చేస్తున్నాం. అందు గురించనే మేము 15 తారీఖు నుండి అన్ని ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడి చేస్తాం. మా డిప్యూటీ సీఎం ఇల్లు కూడా ముట్టడి చేసి మాలల గురించి మాట్లాడకపోతే ఎక్కడ ఏ కన్సెషన్ పోయినా అక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చినాం మాల సంఘాల చేసి. ఈ రోజుల్లో అన్ని జాతీల నోరు తెరిచి మాట్లాడుతున్నారు, గలం ఇప్పుతున్నారు. మీకు ఏమొచ్చింది?
పోయే రోగం. జాతి గురించి మాట్లాడరా? మాట్లాడకుండా మీ అందసందాలు చూసి సీట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్లు. మాల కులం పేరు విని వచ్చినాయి మీకు. కులం పేరు విని వచ్చినందుకు మీరు చేయనప్పుడు మీకు ఎక్కడ పోయినా తప్పదు గోసాలు ఈనుంటి. అందు గురించనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు బంధుకు ఎలాంటి సంబంధం లేదు. మేము అన్ని ఎమ్మెల్యేలను ముట్టడి చేయాలని మేము పిలుపునిస్తున్నాం. ఫస్ట్ డిప్యూటీ సీఎం ఇల్లు చేయాలని ముట్టడిస్తున్నాం. బురుగుల వెంకటేశ్వర